బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు జనసేన ఆధ్వర్యంలో పదవి బాధ్యత పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో జనసేనాని భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ సమీక్షలు చేపట్టినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. నియోజకవర్గాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించనున్నారు. జనసేన పార్టీ నేతలు పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో భేటీ అవుతూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు రకాల సమస్యలపై వారితో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలోని నేతల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, కూటమి పార్టీలతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నివేదికల ఆధారంగానే పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. నేడు జనసేన ఆధ్వర్యంలో పదవి బాధ్యత పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో జనసేనాని భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ సమీక్షలు చేపట్టినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. నియోజకవర్గాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించనున్నారు. ఇక జనసేన పార్టీ నేతలు పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో భేటీ అవుతూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు రకాల సమస్యలపై వారితో మాట్లాడతారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలోని నేతల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, కూటమి పార్టీలతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదికల ఆధారంగానే పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.